హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య నాయుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అగత్య మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ అగత్య మహర్షి గారు వరల్డ్స్ ఫస్ట్ ఇన్వెంటర్ ఆఫ్ పోర్టబుల్ బ్యాటరీ సెల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే పోర్టబుల్ బ్యాటరీ సెల్స్ని అగత్య మహర్షి గారు ఇన్వెంట్ చేశారు. ఋగ్వేదంలో ఎన్నో శ్లోకాలను అతను రచించాడు అని పురాణోక్తి చెబుతుంది. కానీ వాటిలో అతని జీవిత చరిత్ర గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అగత్యుని మూలాలు పురాణకమైనవి. మిగిలిన ఋషులులాగా అగత్యుడు తల్లిదండ్రులకు పుట్టలేదు. వరుణుడు మిత్రుడు యజ్ఞం చేస్తుండగా ఊర్వశి ప్రత్యక్షమైంది. ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి యొక్క వీర్యాలను అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ అప్పుడు గర్భం దాల్చింది. అదేంట్రా బాబు, కుండ గర్భం దాల్చడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఏం చేస్తాం, అప్పటి మహిమలు అటువంటివి మరి. సో కుండలోనే అగత్యుడు తన కవల అయిన వశిష్ఠునితో కలిసి పెరుగుతాడు. అలా అగత్యుడు కుంభయోని అని పేరు వచ్చింది. కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్థం. సంస్కృతి ప్రకారం అందరూ హిందువులలాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకొని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతని యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ వ్యక్తిత్వంలోనూ అన్ని రకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలను కలిగిన ఒక ఆడ శిశువును సృష్టించాడు. ఇదే సమయంలో ఘనకీర్తిని కలిగిన విదర్భరాజు సంతానం లేక బాధపడుతున్నాడు. అతడు ఒక పుత్రిక కోసం జపతపాదాలు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అప్పుడు అగస్త్యుడు తను సృష్టించిన శిశువును రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజు దంపతులు లోపాముద్ర అని పేరు పెట్టారు.